మారుకుంటూ పోతున్నది, కొత్త టెక్నాలజీ పెరుగుతున్నది, కొత్త మనుషులు పరిచయం ఎక్కువైతున్నది. ఇదంతా మనకు మంచిగానే అనిపిస్తున్నది కావచ్చు, కానీ అప్పుడప్పుడు పాత రోజులే మంచిగుండే అనిపిస్తుంటుంది. ఆ ఆపత్యాపాలు అనురాగాలు అప్పుడే మంచిగుండే అనిపిస్తుంది. అట్లాంటి పాత దోస్తులు పాత స్నేహితులు కలిసినప్పుడు ఒకసారి వెనకకు పోతాం. హాగో అట్లనే అయింది కావచ్చు కేటీఆర్కు. పాతకాలం నాటి ఆ ప్రేమ చూడుండ్రి, తెలంగాణ ఉద్యమ కాలం నాటి ఆ ఉద్వేగం చూడుండ్రి. కేటీఆర్ కనవడుతోనే గుండెలకు అద్దుకున్నది. తమ్ముడా వచ్చినవా అన్నట్టు కావలించుకొని కంట నీరు తీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా శాంతినగర్ తండాకు ఓ పెళ్లి కార్యానికి పోయిన కేటీఆర్ కు తెలంగాణ రాష్ట్రం కొరకు రగిలిన పోరులా కలిసి నడిచిన అంజక్క ఈ అక్క. కష్టకాలంలో కలిసి నడిచినాం, లాఠీ దెబ్బలు తిన్నాం, కేసుల పాలైనాం, ఉన్న దాంట్లోనే సదురుకొని తిన్నాం, ఎన్నో కష్టాలు పడ్డామని ఆ రోజులు ఒక్కసారే అంజక్కకు కేటీఆర్ను చూడంగానే గుర్తుకొచ్చినట్టున్నాయి. అందుకే పట్టుకొని ఏడ్చింది. కేటీఆర్ కూడా పెళ్లికాడికి పోకముందే అంజక్క అనే ఉద్యమకారాలు ఉంటది కదా ఈ ఊర్లే, ఎట్లున్నది మంచిగున్నదా అని అడిగిండట. పెళ్లికాడికి పోయేసరికి అంజక్క ఎదురైందట. అప్పటి వరకు పెళ్లికి వచ్చినోళ్లతోని మాట్లాడిన అంజక్క ఒక్కసారే కేటీఆర్ అవుపడేసరికి ఇగో గిట్లాడుముకున్నది. తమ్ముడా నాయన మంచిగున్నాడా, అమ్మ ఎట్లున్నది, నీ పిల్లలు పెద్దోళ్ళు కావచ్చు అన్నట్టు మాట్లాడిందట. ఏందంజక్క రాష్ట్రం వచ్చేదాకా పోరాడి తర్వాత కనిపించలేదు ఎందుకక్క అంటే, ఇన్ని రోజులు ఆరోగ్యం మంచిగా లేక రాజకీయాలకు దూరం ఉన్న తమ్మి అని కేటీఆర్కు చెప్పిందట. ఇంత కలుపుగోలుగా అంజక్క కేటీఆర్ కలిసిపోవడంతోని ఆ ఉద్యమ కాలం నాటి బంధమే వేరు. ఆ కాలం నాటి ముచ్చట్లు కూడా యాది పెట్టుకొని కేటీఆర్ అంజక్కను కలుసుడు ఇంకింత గ్రేట్ అని మాట్లాడుకుంటున్నారట. జనంతోని ప్రేమ గుండుట్లా వాళ్ళని యాది పెట్టుకొని మరి కలిసిపోవట్లా కేటీఆర్ తండ్రికి దగ్గ కొడుకు అనిపించుకున్నాడని అంటున్నారట. కమ్యూనిస్టులతోని ఏం కాదు, వాళ్ళ వల్ల దేశానికి ఏం ఉపయోగం లేదు, ప్రజలకు వాళ్ళు చేసిన సేవ ఏం లేదు అని అంటుంటారు కొందరు కమ్యూనిస్టుల గురించి తెలియనోళ్ళు. కానీ కమ్యూనిస్టులు చేసిన త్యాగం చిన్నదా? ఇల్లు వాకిల్ని వదిలిపెట్టి ప్రజల కోసమే పనిచేసిన వాళ్ళు, వాళ్ళ యావదాస్తిని ప్రజల కోసం పంచిపెట్టిన లీడర్లు, వాళ్ళదంతా త్యాగాల చరిత్ర. కమ్యూనిస్టులు అంటే వాళ్ళు మరణించినా మంది మంచిగా బతకాలి అని కోరుకునేటోళ్ళు. ఆగో అసోంటి ఓ గొప్ప లీడర్ కుటుంబం ఎట్లుందో చూడుండ్రి. చూసిండ్రా ఎట్లున్నదో మాజీ ఎమ్మెల్యే ఇల్లు. గాలొస్తే గలగల వానొస్తే వలవల అన్నట్టు ఎప్పుడు కూలిపోతుందో తెలియనట్టున్నది. ఇంతకు ముందు సగం ఇల్లు కూలిపోతే దాన్ని రేకులతోని చిన్న పాకేసిండ్రు. కడుమిల్లుకు వాన పడితే నీళ్లు ఉరవకుండా మీద పరద కప్పిండ్రు. సూర్యాపేట నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఉప్పల మల్సూర్ ఇల్లు ఇది. కమ్యూనిస్టు పార్టీ నుంచి గెలిచి అసెంబ్లీకి పోయి ప్రజల కష్టాలను పట్టించుకున్నాడు తప్ప తన ఇంటి గురించి పట్టించుకొని గొప్ప లీడర్ మల్సూరు. అందుకే ఇగో ఇప్పుడు ఇట్లున్నది తన ఇల్లు. ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మనిషి ఇల్లు ఇట్లుండుడంటే ఎంత ఘోరమో చూడుండ్రి. ఎన్నికలప్పుడు ప్రచారం చేసేటానికి వచ్చిన ఏ పార్టీ అయినా మల్సూర్ త్యాగాన్ని మర్వం. అధికారంలోకి వచ్చినాక ఆదుకుంటామని చెప్తున్నారట, గాని ఇంతవరకు ఆదుకున్న వాళ్ళు ఎవ్వలేరట. ఇల్లు రాలేదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా మాకేం రాలేదు, ఏ లోన్ రాలేదు, ఏ ప్రభుత్వం కూడా మాకేం సాయం చేయలేదు. మాకు గవర్నమెంట్ ఇండ్లు అనేదే రాలేదు, మాకు గవర్నమెంట్ సొమ్ము ఏం కూడా రాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా స్పందించి మాకు ఇండ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎంతోమంది వస్తున్నారు, ఎంతోమంది సెల్లులలో తీసుకొని పోతున్నారు, పేపర్లకు ఇస్తున్నారు, కానీ ఎలాంటిది మాకేం ఇంతవరకు చెందలేదు. ఇప్పుడైనా స్పందించి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే గారు మాకు ఇండ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇన్నరా ఇగొస్తుంది అగొస్తుందని ఎదురు చూసి మల్సూర్ ఇంటోళ్ళ కండ్లు కాయలు కాసినాయట, గాని ఒక్కలు కూడా ఆదుకోలేదట. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారట, గాని పట్టించుకోలేదట. కాంగ్రెస్ సర్కార్ అన్న ఇందిరమ్మ ఇల్లు ఇస్తదనుకుంటే అది కూడా రాలేదట. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన లీడరు పుచ్చలపల్లి సుందరయ్య, భీమరెడ్డి, నరసింహారెడ్డి, ధర్మభిక్షం, మల్లు స్వరాజ్యం అసొంటి లీడర్లతోని కలిసి పనిచేసిన మల్సూరు కుటుంబాన్ని ఇట్లనే నా గౌరవిస్తే
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సెంటు భూమి సంపాదించుకొని మల్సూరు తనకున్న కొద్ది భూమిని కూడా సర్కార్ బడికి రాసిచ్చిండట. ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి చిన్న ఈ ఇంట్లుండే ప్రజల తక్లీబులు పరిష్కారం చేసిండంటే ఎంత గొప్ప మనిషి అయితే ఇట్లా చేస్తాడు చెప్పుండ్రి. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు మన్మన్లు మునిమన్మన్లు కూడా కూర్చొని తినేంత ఆస్తులు కూడబెట్టుకుంటారు. అసోంటిది మల్సూరు తర్వాత తరం ఇట్లా అయిపోయిందంటే ఎసోంటి త్యాగమో చూడుండ్రి. ఈ కాలం జనాలైతే మల్సూరు అన్ననే తిడతారు కావచ్చు. ఎమ్మెల్యేగా 20 ఏండ్లు పనిచేసి కనీసం మంచి ఇల్లు కట్టించలేకపోయిందంటారు కావచ్చు. కానీ నికార్సైన కమ్యూనిస్ట్ గా ప్రజల కోసమే బతికిండు మల్సూరు. కాబట్టి ఇప్పటికైనా సర్కార్ న్యాయం చేసి మల్సూరుకు గౌరవం ఇయ్యాలనని కోరుతున్నారు కమ్యూనిస్టుల త్యాగాల విలువ తెలిసినోళ్ళు.